విజృంభిస్తున్న కరోనా. అవునండి, ఇది నిజమే. మనకి నమ్మటానికి కాస్త ఇబ్బందిగా అనిపించినా, వినటానికి కాస్త బాధగా అనిపించినా కరోనా విజృంభిస్తుంది, కరోనా విలయతాండం చేస్తుంది, కరోనా కొత్త రూపాలతోటి మళ్ళీ చొరబడుతుంది ప్రజల మధ్య. ఇప్పటికీ భారతదేశంలో 4500 కేసులు ఉన్నట్టు అధికారికంగా ఆరోగ్య శాఖ అధికారికంగా వెలువడించింది. 4500 కేసులు. అందులో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో 45 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు అధికారికంగా దాదాపు 5 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి గంటికలు మోగుతున్నాయి. మళ్ళీ లాక్డౌన్ పెట్టేటువంటి పరిస్థితులు కూడా రానున్నాయి. కరోనాకి సంబంధించి మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. కాబట్టి కరోనా విజృంభిస్తుంది. గతంలో చూసాం 2020లో కరోనా వచ్చినప్పుడు దేశమే కాదు ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. మరి కరోనా సెకండ్ వేవ్లో చాలామంది ప్రాణాలు విడిచారు. సో అవన్నీ కూడా మనం మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆదిలోనే దీన్ని అంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కరోనా మహమ్మారిని ప్రజల వద్దకి పూర్తిగా వ్యాపించకుండా మనం ఆపాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే ఖచ్చితంగా మనల్ని మనం చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. గతంలో కరోనా వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ఆరోగ్య సూత్రాలు మనం పాటించామో ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి ఆరోగ్య సూత్రాలు మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించండి. మాస్కులు ధరించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఏర్పడింది. ఎందుకంటే కరోనా విజృంభిస్తుంది, విలయతాండవం చేస్తుంది. అధికారికంగానే భారతదేశంలో 4500 కేసులు నమోదయ్యాయంటే అనధికారికంగా దానికి ఖచ్చితంగా ఒక 10 రెట్లు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కరోనా అనేది విస్తృతంగా వ్యాపించింది కాబట్టి, వ్యాపించేటువంటి ప్రమాదం ఉన్నటువంటి వైరస్ కాబట్టి, ఒక్క దగ్గు ద్వారా ఒక్క తుమ్ము ద్వారా వ్యాపించేటువంటి వైరస్సే ఈ కరోనా వైరస్. సో కాబట్టి మన కరోనా రెండవ వేవ్లో ఎంతో ప్రాణ నష్టం జరిగింది, మనం అందరం కూడా చూసాం. మరి అనేక నెలల పాటు రాష్ట్రమే కాదు ప్రపంచం అంతా కూడా లాక్డౌన్ నిర్వహించిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కూడా లాక్డౌన్ నిర్వహించేటువంటి ప్రమాద గంటికలు కనపడతా ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా వారి యొక్క బిజీ లైఫ్లో, వారి యొక్క షెడ్యూల్స్లో బిజీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరు కూడా దాదాపు 80% వారు ఖాళీగా ఉండే పరిస్థితి లేదు. ఉద్యోగం చేసుకునే ఉద్యోగం, వ్యాపారం చేసుకునే వ్యాపారం, పని చేసుకునే పని. సో వారి యొక్క రోజువారీ కార్యక్రమాల్లో వారు బిజీ అవుతున్న పరిస్థితి. కానీ ఈ కరోనా మహమ్మారిని అందరూ మర్చిపోయారు. అంటే కరోనా వస్తుందంటే ఎవరు కూడా భయం లేకుండా పోతా ఉంది. ఖచ్చితంగా మాస్కులు ధరించాలి, ఖచ్చితంగా శానిటైజర్ ధరించాలి. ఖచ్చితంగా గతంలో మనం కరోనా మొదటి వేవ్, రెండో వేవ్, మూడో వేవ్లో ఏ విధమైనటువంటి ఆరోగ్య సూత్రాలు మనం పాటించామో అదే విధమైనటువంటి ఆరోగ్య సూత్రాలు ఇప్పుడు కూడా మనం ఖచ్చితంగా పాటించాలి. మనిషికి మధ్య కాస్త డిస్టెన్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క అంశం కూడా ఆచితూచి ప్రతి ఒక్క పని కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫిజికల్గా మనుషులు కలవటం చాలా తక్కువగా ఉంటే చాలా బెటరు. ఆఫీసులో ఉన్నప్పుడు ఒక ఐటీ కంపెనీలో ఒక ఎన్విరాన్మెంట్లో పనిచేసేటప్పుడు మరి అంతా అన్ని డోర్లన్నీ క్లోజ్ అయి ఉంటాయి. సో ఇప్పుడు డోర్లు క్లోజ్ చేసుకోకుండా ఓపెన్ చేసి ఉంచాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే మరి అక్కడ గాలి కానీ ఎవరన్నా దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ మరి పెద్ద గ్లాస్ డోర్ కంపెనీస్లో ఆ యొక్క వైరస్ అక్కడక్కడ సర్క్యులేట్ అయ్యి అందరికీ కూడా వ్యాపించే ప్రమాదం ఉంది. ఎందుకంటే గతంలో చూసాం రెండో వేవ్లో అదే విధంగా వ్యాపించింది. సో కాబట్టి ఇప్పుడు ఆ విధంగా వ్యాపించకుండా ఉండాలంటే ప్రతి అంశం మీద కూడా ప్రతి ఒక్కటి కూడా మనం చాలా ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఫిజికల్గా చేసేటువంటి పనులన్నీ కూడా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు కొన్ని రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కంప్యూటర్ మీద పనిచేసే వాళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ఎంతో కొంత ఈ యొక్క కరోనా వ్యాప్తిని మనం ఆదిలోనే అరికట్టిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే హైదరాబాద్, బెంగళూరు, పూణే, ముంబై లాంటి పెద్ద మహానగరాల్లో మరి లక్షల్లో పబ్లిక్ సాఫ్ట్వేర్ జాబ్లో యువత ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంది. సో వాళ్ళు ప్రతిరోజు కూడా మరి మెట్రోల్లో కానీ లేకపోతే ట్యాక్సీలో కానీ ఆఫీసులకు వస్తూ ఉంటారు. మరి వారు వెళ్ళే దారిలో వచ్చే దారిలో అదేవిధంగా వాళ్ళు ఒక గ్లాస్ డోర్లో పనిచేస్తారు. సో అక్కడ ఒకరి నుంచి ఒకరికి వైరస్ స్ప్రెడ్ అవుద్ది. అక్కడి నుంచి వాళ్ళు మెట్రో రైల్లో వస్తే మరి అది కూడా అంతా క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి, మెట్రో రైలు క్లోజ్డ్గా ఉండి ఏసీ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా స్ప్రెడ్ అవుతుంది. అదేవిధంగా వాళ్ళ ట్యాక్సీలో వస్తే అక్కడ ట్యాక్సీ డ్రైవర్లకు స్ప్రెడ్ అవుతుంది. సో ఆ ట్యాక్సీ డ్రైవర్ ఇంకొకరిని ఎక్కించుకున్నప్పుడు వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. ఈ విధంగా కరోనా మహమ్మారి వ్యాపించడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ యొక్క గ్లాస్ డోర్ సిస్టంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ వారికి ఇవ్వకుండా వారిని ఆ విధంగా పనిచేపిస్తే ఖచ్చితంగా ఈ కరోనా మహమ్మారి ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ప్రతిదీ కూడా అంటే గ్లాస్ డోర్ వల్ల ఎక్కువ ప్రమాదం ఉంది. ఎందుకంటే మనం పీల్చేటువంటి గాలి మరి అక్కడెక్కడే ఆ 4 గోడల మధ్య ఉంటే ఖచ్చితంగా అది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిపోతుంది, దగ్గినప్పటికీ తుమ్మినప్పటికీ. సో కాబట్టి ఈ కరోనా మహమ్మారిని మనం ఆదిలోనే అరికట్టాలంటే
వర్క్ ఫ్రమ్ హోమ్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రిఫర్ చేయాలి. కంప్యూటర్ మీద పనిచేసేటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ఆ ఫ్లోటింగ్ మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. సో అప్పుడు ఈ కరోనా వ్యాప్తి ఏదైతే ఉందో దాని ఆదిలోనే మనం అంతం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఆరోగ్య సూత్రాలు పాటించకపోతే ఇబ్బందులకి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. సో ఎవరికి వాళ్ళు, ఎవరి కుటుంబాన్ని వాళ్ళు రక్షించుకోవడం చాలా అవసరం. సో అందరూ కూడా అంటే షేకన్లు ఇవ్వటం మానేసి ఇక నుంచి అందరూ కూడా నమస్కారం పెట్టాల్సినటువంటి టైం మళ్ళీ మనకి దురదృష్టవశాత్తు ఈ కరోనా మహమ్మారి రూపంలో వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా అందరం కూడా ముందు నుంచే చైతన్యవంతులు అవ్వాలి. ఒకరినొకరు మనం చైతన్యవంతులను చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఒకరికొకరు అవగాహన కల్పించుకోవాలి. ఎందుకంటే గతంలో మనం ఫేస్ చేశాం కాబట్టి ఈ మహమ్మారిని మనం కంట్రోల్ చేయాలంటే మనం మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు కొన్ని రోజుల పాటు ఇళ్లలోనే ఉండాల్సిన అవసరం ఉంది. సినిమా హాళ్ళకి, పెద్ద పెద్ద మాల్స్కి, రెస్టారెంట్లో ఫుడ్ తింటూ ఇట్లా ఈ విధమైనటువంటి కల్చర్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా కొన్ని రోజులు కనుక మనం కంట్రోల్ చేసుకుంటే భారతీయులు ఖచ్చితంగా ఈ కరోనా మహమ్మారిని మనం ఎదుర్కోగలం. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎదుర్కొని చూపించాం. ఎందుకంటే ఆ కరోనా టైంలో కొంతమంది దురదృష్టవశాత్తు మన స్నేహితుల్ని, బంధువుల్ని కోల్పోయాం. అయినప్పటికీ కూడా ఎంతో కొంత నిలదొక్కుని భారతీయులు నిలదొక్కుని ఉన్న పరిస్థితి ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఈ మహమ్మారిని మనం ఆదిలోనే అంతం చేయాలి. సో కాబట్టి ఆదిలో అంతం చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఉద్యోగులకి వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించాలి. అదేవిధంగా అవసరమైతే కొన్ని రోజుల పాటు లాక్డౌన్ కూడా పెట్టి ఆ కేసుల సంఖ్య పెరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇప్పటి వరకు 4,500 కేసులు అధికారికంగా నమోదే, మరి అనధికారికంగా ఎక్కువ కేసులు నమోదవుతాయి. కాబట్టి సో ముందుగానే ఆదిలోనే అంతం చేయాలి. వారిని క్వారంటైన్లో ఉంచాలి. క్వారంటైన్లో వారిని ఉంచి మరి వారికి పూర్తిగా నయమయ్యేంత వరకు కూడా మన ప్రభుత్వాలు వారిని మానిటరింగ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్ర ప్రజలందరికీ కూడా, రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరికీ కూడా నేను ఒకటే అందరినీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను. కరోనా మహమ్మారి విజృంభిస్తుంది, తన వికృత రూపం దాల్చుకుంటుంది, రకరకాల వేరియంట్ల రూపంలో మన మధ్యకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అవగాహనతో ఉండి కరోనా మహమ్మారిని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం మనకైతే ఇప్పుడు ఏర్పడింది.